మనం భారతంలో కుంతిదేవి వచ్చి కర్ణుడిని పాండవుల వైపు జాయిన్ అవ్వమని చెప్తుంది. సో అప్పుడు కర్ణుడు రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక 2.5 minutes ఉంటుందండి డైలాగ్ ఆపకుండా. సో చెప్పడానికి ట్రై చేస్తాను. పుత్ర ప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందనుడి పైన, మరి ఇంత ప్రేమని నాడెక్కడ దాచావమ్మా? కన్నకొడుకు ఏమైనాడో పరిశీలించక పరితపించక హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? అలనాడు అస్త్ర విద్య పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా అసుతుడా అసుతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మట లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతూ ఉంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేని నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు కనుక ఆచి రంగాన నీ బిడ్డల పాలటి యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా బిడ్డ అని చెప్పుకుంటున్నావే. తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుని కన్నావు, పవనుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ ఇష్టమైనవి కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర వర రక్తుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కుమాలని విట నాకు దొరికాడని నీ పెద్దలకు చెప్పి స్తన్యమించి లాలించి ఉంటే నా జీవితం ఇలా నక్కల పీకిన కళేబరం అయ్యుండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాత ఏదైనా రాచరికం నాదిగా కలుసునక కౌరవ సామ్రాజ్యాన్ని నెలకొని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన మహాధనుడమ్మా నా సుయోధనుడు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా తరపున తమ భార్యకు క్షమాపణ చెప్పిన స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా రాజ్యం, నా జనం, నేనే కర్ణుడిని, కర్ణుడే నేను చాటి చెప్పిన మహామానసుడమ్మా నా రారాజు. అటువంటి రారాజు విడిచి ధర్మజంతో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందహీనుడు కాదమ్మా ఈ కర్ణుడు. ఏదైనా కోరుకోతల్లి తప్పకుండా నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులు వధించరాట? సభాష్, ధర్మరాజు శాస్త్రాలలో గొప్ప శస్త్రాలతో పనిచేయని వాడు, అతన్ని వధించను. భీముడు అడ్డుపడి ఆవాహన చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాత్రేయులు వచ్చి రాని వయసు, మా శస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, అది విభంజనుడు. అమ్మా, అర్జునుడే కనపడితే నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవుడు 5గురు, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ నకుల సహదేవుడు 5గురు. 6గురు బిడ్డలే తల్లి, నీ కొడుకులు 5గురే, పంచపాండవులే. సెలవు మాత సెలవు.